హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నా వ్లాగ్ అనమాట, మార్నింగ్ వ్లాగ్. పొద్దున్నే పూజ చేసి ఇంకా నా డే స్టార్ట్ అవ్వడమే పూజతో స్టార్ట్ అవుతుంది, అది అందరికీ తెలుసు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం మీరు ఎప్పుడు అవమానాలను ఎదుర్కోలేదా, మీ జీవితంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు, ఇట్లాంటివి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పే మంచి గ్రిప్ అనేది వస్తుంది. దాని గురించి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అవమానాలు ఎదుర్కోవడానికి మరియు వాటి నుంచి బయటపడడానికి మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం, ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడం మరియు స్వీయ విశ్వాసాన్ని కాపాడుకోవడం ముఖ్యమండి. అవమానాలు పొందినప్పుడు కుంగిపోకుండా దాన్ని ఒక సవాలుగా తీసుకొని మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి. అవమానాలు ఎదుర్కోవడానికి చిట్కాలు ఏంటో తెలుసుకుందాము. శాంతంగా ఉండండి. అవమానించిన వారిపై వెంటనే కోపపడకుండా లేదా వాదించకండి. అవమానాన్ని పట్టించుకోకుండా ఇతరులు ఏమనుకున్నా సరే, మీపై మీకు నమ్మకం ఉంటే అవమానాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలంటే పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే అవమానాన్ని ఒక అవకాశంగా భావించి మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. నిజంగానే చాలామంది అవమానిస్తుంటారు, బట్ అట్లా అవమానించినప్పుడు మాకు కూడా ఎవరికైనా అనిపిస్తుంది, ఎందుకురా నాయనా ఇట్లాంటి వాళ్ళతో ఏంటి ఫ్రెండ్షిప్, అసలు మనం అంతా అది ఉన్నామా ఇది ఉన్నామా అని మనకు ఒక ఆత్మన్యూనత భావం అనేది పెరిగిపోయి దాని ద్వారా మనం ఇంకా కుంగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ అట్లాంటప్పుడు మనం పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకోవాలి. అంటే వీళ్ళకి మనం ఏదో సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నారని వాళ్ళ అర్థం. అట్లాంటప్పుడు మనం ఏదో ఒకటి సాధించి చూపించాలనేది అయితే మనం గట్టిగా డిసైడ్ అవ్వాలి. దాని గురించి ఎక్కువ కష్టపడాలన్నమాట. మీ పనితీరు మరియు విజయాల ద్వారా మీకు జరిగిన అవమానానికి సమాధానం ఇవ్వడమే మంచిది. దానికి ఎగ్జాంపుల్ ఒకటి విషయం చెప్తాను. నాకు చిన్నప్పుడు నన్ను అనేవాళ్ళు, నువ్వేం చేయలేవు కదా, ఏంది ఇట్లా అట్లా అని. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మెహందీ డిజైన్ మా చుట్టాల పెళ్ళి వాళ్ళది అవుతుంటే పోయినాము. అందరికి వేసి నాకు వేయలేదు. ఒక అక్క ఏమంటే వేయలేదు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ తర్వాత నేను అనుకున్నాను, నేను నేర్చుకుంటా వీలేదు నాకు చెప్పేదని. ఇంకా మా మమ్మీ మాకు అప్పుడు షాప్ ఉండే అనమాట. అంత వెంటనే మేము షాప్లో కోన్లు తీసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలెట్టిన. ఎట్లా అంటే మామూలుగా కాదనమాట, ఒక రేంజ్లో మొదలెట్టిన. చాలా రకాల డిజైన్స్ నేర్చుకున్నాను, మెహందీ వేయడం నేర్చుకున్నాను, నేను వేసుకోవడంతో పాటు 10 మందికి వేయడం నేర్చుకున్నాను. నేను అంటే పెళ్ళిళ్ళకి వెళ్తే కూడా మా చుట్టాలలో సగం మంది నాతో వేయించుకునేంత రేంజ్లో నేను నేర్చుకున్నాను అనమాట. కష్టపడ్డాను. ఇప్పుడు ఎవరైతే నాకు మెహందీ వేయమంటే వేయలేదో ఆ అక్కనే నాతో 5-6 సార్లు రేపించుకుందనమాట. సో నాకు అనిపించింది, నువ్వెంత నన్ను అవమానించినా కానీ నీకన్నా గొప్ప స్థాయికి ఎదిగినా అని చెప్పేసి నాకైతే అనిపించింది. నేను ఏదైనా పాజిటివ్గా తీసుకుంటా అండ్ ఛాలెంజింగ్గా తీసుకుంటాం. వాళ్ళు ఎవరైనా నాకు అవమానం ఇచ్చారనుకో, అది వాళ్ళు మనకు ఒక టార్గెట్ ఇచ్చినట్టే నా దృష్టిలో. ఎట్లా అంటే మనము ఏది చేయాలనుకున్నా కూడా ఎవరో ఒకరు అవమానాలు ప్రశంసలు అందరు ఇస్తారు, కానీ అవమానించడం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళతో మనం ఒక్కొక్కసారి మన పక్కన ఎవరో ఒకరన్నా ఉండాలి అవమానించేటోళ్ళు అని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. ఆ టైంలో అయితే చాలా బాధపడ్డా. ఇంకొక దారి ఏంటంటే ఆధ్యాత్మిక నమ్మకం. దేవునిపై నమ్మకం ఉంచటం ద్వారా అవమానాలను ఆశీర్వాదాలుగా కూడా మార్చుకోవచ్చని నమ్మండి. నిజంగానే దేవుడిపై నమ్మకం ఉంటే దేవుడు ఏదో ఒక కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా. ఎవరైతే మనల్ని అవమానిస్తారో అవహేళన చేస్తారో వాళ్ళకి తగ్గట్టుగా ప్రతిఫలం దేవుడు ఏదో రూపంలో వాళ్ళకి మన కళ్ళ ముందే ఇస్తారు. నాకు కూడా చాలాసార్లు ఇదైతే అనుభవం అయింది. అవమానాలు తాత్కాలికం, కానీ మీ వ్యక్తిత్వం శాశ్వతం. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నిజంగానే చాలా విషయాలలో మనం ఎదుటి వ్యక్తిని కంపేర్ చేసుకుంటాం. మెయిన్ ఏంటంటే కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాళ్ళకంటే తక్కువ వీళ్ళకంటే తక్కువ అని లాంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వస్తుంది అనమాట. సో దాని ద్వారా కూడా చాలామంది బయటకు రావాలన్నా, సొసైటీలో
ఏం చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళాలన్నా కూడా చాలా వెనకడుగు వేస్తుంటారు. సో నాకు తెలిసినంత వరకు అయితే మనం ఇట్లాంటి వాటికి దూరంగా పీస్ఫుల్గా ఉండాలి. నన్ను అడిగితే మాత్రం మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళు అండ్ మనం కూడా వాళ్ళతో పాజిటివ్గా ఉండే వాళ్ళని మనం చూస్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. అంతేకాదు ఇంకొంతమంది ఉంటారు ఏంటంటే ఓవర్ థింకింగ్ అనమాట, జరిగినట్టు ఇంకా చాలా ఏ చిన్న విషయాన్ని కూడా దాని భూతార్థంలో చూసి దాని ద్వారా చాలా నెగిటివ్ వైబ్స్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా నేను చాలామందిని చూసినాను. అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, అబ్బా సూపర్, వీళ్ళైతే వీళ్ళ గురించి చెప్పుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అతిగా ఆలోచించడం తగ్గించుకోవడానికి ప్రస్తుత క్షణంలో జీవించడం, ఆలోచనని పేపర్ మీద రాయడం, ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేయడం మరియు పనిలో బిజీగా ఉండటం వంటివి ఉత్తమ మార్గాలంట. సో దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇదైతే మా ఇంటి ముందు మార్కెట్ అనమాట. సండే రోజు స్టార్ట్ అవుతుంది. నేనైతే మార్గం మీద కూర్చున్నా. మాకు ఇంటి ముంగట ఎప్పుడు జనాలు ఎప్పుడు ఇట్లనే వస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు లైవ్ చేస్తుంటా. లైవ్లో వీళ్ళ మాటలే ఎక్కువ వినబడుతూ ఉంటాయి. బట్ క్రేజీయెస్ట్ అబ్బా. నేను ఎక్కడికి వెళ్ళకున్నా సరే మా ఇంటి ముంగటికి రకరకాల వ్యక్తులు వస్తుంటారు. అంతేకాదు ఈరోజు చూసిన వ్యక్తి రేపు కనబడరు. ఏ రోజుకి ఒక్కరన్నా ఖచ్చితంగా కొత్త వ్యక్తి కనబడతారు. మాకు చెప్పినానుగా మాది ఒక చిన్న మినీ హైదరాబాద్ అని. మా గల్లీలోనే ఎంత ఉంది, ఇంకా రోడ్డు మీద ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మా వాటర్ ప్లాంట్ దగ్గర డబ్బాలు ఉన్నాయి. జనాలందరూ ఇట్లా వస్తున్నారు, వెళ్తున్నారు, రకరకాల వస్తువులు కొనుక్కుంటారు అనమాట. కొంతమంది చాలా బీదోళ్ళు ఉంటారు, కొంతమంది బాగా రిచ్ వాళ్ళు ఉంటారు. అన్ని రకాల జనాలను, అన్ని రకాల మనుషుల్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక అతిగా ఆలోచించడం అంటే ప్రతికూల ఆలోచనలు సానుకూలంగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెంచడం ద్వారా ఆ అలవాటును జయించవచ్చు అంట. అతిగా ఆలోచించడం ఎలా ఆపాలి అంటే దానికి కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి, చెప్తాను. ఆలోచనలు రాయండి. మీ మనసుని పీడిస్తున్న ఆలోచనలు ఒక పేపర్ మీద రాయండి. ఇది మీ ఆందోళనను తగ్గిస్తుందంట. నిజంగానే చాలా సర్వేలు కూడా ఇవే చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుత క్షణాలు ఆస్వాదించండి. నిజమే, ఈ రోజులో ఈరోజు ఎప్పుడో ఏమో జరిగిపోయిన దాని గురించి పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చాలామంది ఇప్పుడు జరుగుతున్న లైఫ్ని ఈజీగా తీసుకోరు. అది కూడా చాలా డిఫికల్ట్ అన్నమాట. నేను చాలామందిని చూసిన అట్లాంటి వాళ్ళని. గతం గురించి విచారణం, భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా ఇప్పుడు ఏం చేయాలో దానిపై దృష్టి పెట్టండి. నిజంగానే మనం ఇదేం చేయాలనుకున్నామో దాని మీద దృష్టి పెడితే కనుక మనం అనుకునేవి కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. సమయాన్ని కేటాయించడం అంట. ఇంకోటి టైం స్పెండింగ్ అంట. ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించడానికి రోజులో 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే కేటాయించి ఆ తర్వాత వాటిని మార్చిపోండి అంట. నిజంగానే అట్లాంటివి కూడా చాలా మంచిది. దానికంటే ఒక టైం స్పేస్ ఇచ్చి ఇట్లా మనం ఎక్కువ ఫ్యూచర్ గురించి లేదా పాస్ట్ గురించి ఆలోచిస్తే కూడా కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అది కూడా 20 మినిట్స్ మించి ఉండకుంటే బెస్ట్ ఏమో అని చెప్తున్నారు. పనిలో మునిగిపోవడం అంట. ఖాళీగా ఉంటేనే కదా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. మీకు నచ్చిన పనులు చేయడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం లేదా వ్యాయామం చేయడం వంటి వాటిలో నిమగ్నం అవ్వండి. వాటిలో నిమగ్నం అవ్వడం వల్ల మనకు టైం అనేది ఈజీగా గడిచిపోతుంది. అండ్ ఇంకా వేరే వాటి గురించి ఆలోచించడానికి కూడా మనకు టైం సెట్ కాదు. నాకు కూడా అంతే. నాకైతే ఏదో ఒకటి నేనైతే ఖచ్చితంగా మ్యూజిక్ అయితే వినడము, బుక్స్ చదవడము, నాకు వచ్చిన ఆర్ట్ ఫీల్డ్ను ఏదో ఒకటైతే నేనైతే నేర్చుకుంటూ ఉంటాను. నన్ను చాలామంది ఈ సక్సెస్ సీక్రెట్ అని కొంతమంది అడుగుతుంటారు. నా సక్సెస్ సీక్రెట్ అయితే ఇదే. నేను ఎక్కువ ఏదో ఒకటి నేర్చుకోవడానికే ఇష్టపడతాను. శ్వాస ప్రక్రియ, ఒత్తిడి, ఆందోళన తగ్గేందుకు బ్రీతింగ్ వర్కౌట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు అంటే గాలి ఎక్కువగా పీల్చి వదలడం అట్లాంటివి చేస్తే కూడా ఓవర్ థింకింగ్ అనేది కొంచెం కంట్రోల్కి వస్తుందంట. నిర్ణయాలు తీసుకోండి. ఒకే విషయంపై పదే ఆలోచించకుండా త్వరగా నిర్ణయం తీసుకుని దాని ప్రభావం ముందుకు వెళ్ళండి. సహాయం తీసుకోండి. ఇతరులతో మాట్లాడటం లేదా నిపుణులను సలహా తీసుకోవడం వల్ల కూడా మంచి సమస్య నుండి బయటపడవచ్చు. అంటే లైక్ మనకు బెస్ట్ వెల్ విషర్స్,
ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లాంటి ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడితే కూడా అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్